బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్లు ఆపరేట్ చేస్తున్నటువంటి ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా వేదిక ద్వారా బిజినెస్ ఆఫర్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని కొందరు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా అమాయకులకు ఎరవేస్తూ ఫేక్ యాప్ల ద్వారా మోసం చేస్తున్నటువంటి 5 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. వీరి నుంచి దాదాపు 41 లక్షల నగదును అలాగే బ్యాంకు బుక్కులను ఏటీఎంస్ నుంచి కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 13 ఫేక్ అకౌంట్లలోకి డబ్బులు మళ్లించినట్లుగా పోలీస్ విచారణలో వెల్లడైందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, మొత్తం మీద ఈ ఫేక్ యాప్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సిరాజ్, ఈ రోజు అనంతపురం పోలీసులు సైబర్ నేరగాల నుంచి దాదాపుగా 41 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా అయితే రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో సైబర్ కేసులో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్కడా కూడా లేదు. అయితే దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఏదైతే ఫేస్బుక్, టెలిగ్రామ్, ట్విట్టర్ ఇందులో వచ్చే లింకుల ద్వారా కూడా చాలా మంది అమాయకుల్ని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తుంటారు. అయితే అందులో వచ్చే లింకులను క్లిక్ చేసి వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లోకి వీళ్ళని జాయిన్ చేసుకుని అయితే ఇన్వెస్ట్ చేసిన మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దానికి డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి కూడా అమాయకులను నమ్మించారు. అయితే ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపురాలకు చెందిన నర్సింగప్ప నుంచి ఫేస్బుక్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. అక్కడ నుంచి నర్సింగప్ప వాళ్ళు పంపిన లింక్ లో దాదాపు మొదటగా 8 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. అయితే 8 లక్షలకు ఒక నెలలోనే 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడంతో నర్సింగప్ప ఇది మంచి యాప్ అని చెప్పేసి కూడా నమ్మాడు. అయితే పలు దఫాలుగా నర్సింగప్ప ఆ ఫేక్ అకౌంట్స్ కి ఏవైతే వాళ్ళు స్కానర్లు కావచ్చు అలాగే ఫేక్ లింక్స్ యూపీఐ లింక్స్ పెడతారు. అందులో దాదాపుగా 1,73,00,000 రూపాయలు పలు దఫాలుగా కూడా అందులో ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని డబుల్ అయిన తర్వాత 2,90,00,000 అయిన తర్వాత విత్డ్రా పెట్టుకోవాలని అయితే నర్సింగప్ప చూశాడు. అయితే ఆ అమౌంట్ ని మొత్తం విత్డ్రా చేయాలంటే మీరు 40% డబ్బుల్ని కూడా మళ్ళీ అక్కడ చార్జెస్ గా కట్టాలని చెప్పేసి చెప్పారు. అయితే ఇదంతా చూసిన నర్సింగప్ప నేను సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయారని నమ్మి అనంతపురం జిల్లా ఎస్పీ పోలీసులకు అయితే కంప్లైంట్ చేశారు. అయితే ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కేసు నమోదు చేసుకుని టీమ్స్ ని రంగంలోకి దింపాడు. అయితే ఈ కేసులో విస్తుపోయే నిజాలను అనంతపురం పోలీసులు కనుగొన్నారు. అయితే కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్లు ఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఢిల్లీ కేంద్రంగా అదే డబ్బును ఏదైతే ఫ్రాడ్ అమౌంట్ ఉందో ఆ అకౌంట్ లోకి బదలాయిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మన దేశంలోని అమౌంట్ అంతా కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా విదేశాలకు తరలించేందుకు సైబర్ నేరగాళ్ల ముఠా అయితే చేసింది. అయితే ఇందులో మొత్తంగా చూసుకుంటే మన దేశ వ్యాప్తంగా కూడా 13 ఫేక్ అకౌంట్స్ ని క్రియేట్ చేశారు. ఈ అకౌంట్ ద్వారానే వీళ్ళంతా లావాదేవీలు చేస్తున్నారు. ఇందులో ఇండియాలో వచ్చేసి అలాగే బీహార్, బెంగళూరు, బీహారు, పాట్నా ఇలా. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.